శ్రీ గురుభ్యో నమః. నీలంబు నీమేను స్ఫటికంబు హృదయంబు భక్తులకును నీవ పట్టుగొమ్మ నిను వర్ణింపలేరు నీరజాసనులెన్న రక్షింపగారావే రామచంద్ర ప్రభో. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. బ్రహ్మ పంపగా నారద మహర్షి ప్రేరణచే వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలలో రామాయణ మహాకావ్యాన్ని రాశారు. వాల్మీకి మహర్షి తమ తపశ్శక్తిని అంతటినీ ధారపోసి రాసిన కావ్యం ఈ రామాయణ కావ్యం. 7 కాండలు ఉన్న ఈ కావ్యంలో సుందరకాండ ప్రాశస్త్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. శివుని అష్టమూర్తులలో ఒకరైన వాయుదేవుని అంశతో అంజనాదేవి గర్భంలో జన్మించాడు ఆంజనేయుడు. సర్వశక్తి సంపన్నుడు, అనుగ్రహమూర్తి, చిరంజీవి అయిన ఈ ఆంజనేయుని స్మరించుకుంటే కలిగే ఫలితాలు మన పెద్దవారు ఇలా చెప్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాన్ భవేత్. బుద్ధి, బలము, యశస్సు అంటే కీర్తి, ధైర్యము, అరోగతాం రోగాలు లేకుండా చేయటం, అజాడ్యం జడత్వాన్ని పోగొట్టడం అంటే చైతన్యపరచటం, ఉత్సాహంగా మనం ఏ కార్యమైనా సరే ఉత్సాహంగా చేయగలిగే శక్తిని ఇవ్వడం, వాక్పటుత్వంచ చక్కటి వాక్పటుత్వాన్ని కలిగజేయడం, ఇవన్నీ హనుమంతుని స్మరించడంతోనే మనకు చేకూరుతాయట. ఇంకా అకాల మృత్యు భయం కూడా తొలగుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అయిన సీతాదేవియే ఆంజనేయుని ఇలా కోరింది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. రావణాసురుడి చెరలో ఉండగా అశోకవనంలో దుఃఖిస్తున్న సీత వద్దకు ఆంజనేయుడు వెళ్ళి రామముద్రికను ఇస్తాడు. ఆ సమయంలో ఎలాగైనా సరే నా దుఃఖాన్ని తీర్చగలిగిన వాడివి నీవే, నా బాధనంతటిని రామచంద్రునికి తెలియచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయే మార్గాన్ని చూడు అంటూ సీతాదేవి ఆంజనేయుని కోరుకున్న శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు చదువుకున్నా సరే మనకున్నటువంటి కష్టాలు కూడా తీరుతాయి అని పెద్దలు చెప్తారు. రాముని దూతగా హనుమంతుడు సారథిగా నడిపిన కాండ సుందరకాండ. ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడంలోనే దీని ప్రత్యేకత తెలుస్తుంది. మిగిలిన కాండలన్నీ కథతో ఏదో ఒక సంబంధం ఉన్నవే పేర్లుగా నిలిచాయి. బాలకాండ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం, వారి బాల్యమంతా బాలకాండ. సీతారాములు అయోధ్యలో ఉన్నంత వరకు అయోధ్యకాండ. సీతారాములు అరణ్యానికి వెళ్ళడం, అక్కడ 14,000 మంది రాక్షసులను సంహరించడం, పర్ణశాలలో ఉండడం, రావణాసురుడు సీతను అపహరించడం, ఇదంతా అరణ్యకాండ. సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు కిష్కిందకు చేరటం, రామసుగ్రీవుల మైత్రి, ఇది కిష్కిందకాండ. రామరావణుల యుద్ధం యుద్ధకాండ. ఈ మధ్యలో జరిగినదే కిష్కిందకాండకు యుద్ధకాండకు మధ్యలో జరిగినదంతా సుందరకాండ. ఈ కాండకు ఈ పేరు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ కాండలో హనుమంతుని విశ్వరూప సౌందర్యం, కాంచనలంకా సౌందర్యం, సీతాదేవి శిల సౌందర్యం, రావణుని రాజవీర సౌందర్యం, అన్నింటినీ మించి వాల్మీకి మునిపొంగవుని రచనా సౌందర్యం, ఇవన్నీ కలిపి ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టారా అనిపిస్తుంది. రామసుగ్రీవుల మైత్రి, ఆంజనేయుని పరాక్రమ విభూతి, అనంత వియోగంలో సీతారామలక్ష్మణుల క్షేమ సమాచారాలు ఒకరినొకరు తెలుసుకున్న మధురానుభూతి, సీతాన్వేషణలో కృతకృత్యుడైన ఆనందాన్ని వానరగణమంతా పంచుకున్న ఆనందానుభూతి, ఇలాంటి అనేక శుభప్రదమైన సన్నివేశాలు కలిగిన ఈ సుందరకాండ పారాయణం చేసిన, చదివిన, వ్రాసిన, విన్న, పాడిన అరిష్టాలు తొలగి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పెద్దల మాట. అటువంటి ఈ సుందరకాండను ఒక శ్లోకంలో నేర్చుకుందాం. తీర్థ్వాక్షారపయోనిధిం క్షణమధాగత్వో శ్రియస్సన్నిధిం దత్వా రాఘవముద్రికామపశుచం కృత్వా ప్రవిశ్వాటవీం భజ్వానేకతరుం నిహత్య బహుళాం రక్షోగణాత్ తత్పురీం
దగ్ధ్వాదాయమణి రఘూద్వహమగాద్వీరో హనుమాన్ కపిః. ఇప్పుడు ఈ శ్లోకం భావం చూద్దాం. తీర్థ్వాక్షారపయోనిధిం, రామబాణంలా మహేంద్రగిరి పర్వతం నుండి బయలుదేరి లంకానగరానికి సముద్రాన్ని లంఘించడం. క్షణమధోగత్వా శ్రియస్సన్నిధిం, ఒక క్షణంలో మైనాక పర్వతాన్ని, సురసను, సింహికను వీళ్ళందరినీ దాటుకుని క్షణంలో ఆ కాంచన లంకను చేరి అక్కడ ఆకాశంలో నుంచి అక్కడ దిగడం. దత్వా రాఘవ ముద్రికాం, సీత కోసం వెతికి ఆవిడ కనపడగానే రామముద్రికను ఆవిడకి సమర్పించి రాముని క్షేమ సమాచారాలు తెలియజేయడం. అపశుచం కృత్వా ప్రవిస్వాటవీం, ఆ రావణ లంక మొత్తాన్ని విధ్వంసం చేయటం. అపశుచం కృత్వా ప్రవిస్వాటవీం, ఎక్కడైనా ఏదైనా విధ్వంసం జరిగింది అని చెప్పడానికి ఉదాహరణగా మనం హనుమంతుడు ఆ లంకను చేసినట్టు చేశారంటారు. అలాంటిది ఇంకా ఆయనకి ఏం ఉపమానం చూపించగలం? అలా లంక మొత్తాన్ని నాశనం చేయడం. భజ్త్వా అనేకతరుం, అనేకతరుం, తరుం అంటే చెట్లు, మహావృక్షాలని కోకటి వేళ్లతో సహా పీకి పడేశాడట. నిహత్య బహుళాం రక్షాగణోత్తత్పురీం, ఆ పురానికి రక్షణగా ఉన్నటువంటి అనేక వేల మంది సైనికులను, మంత్రులను, అక్షకుమారుడు మొదలైనటువంటి రావణాసురుడి కుమారులను సంహరించాడు. దగ్ధ్వాదాయమణి, రావణాసురుని ఆజ్ఞ మేరకు రావణ సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటిస్తారు. ఆ విషయం తెలిసిన సీతాదేవి అగ్నిదేవుని ప్రార్థించి హనుమంతునికి ఎలాంటి బాధ కలగకుండా చూడమని వేడుకుంటుంది. దాంతో హనుమంతుని అగ్ని బాధించకపోగా మంచులా చల్లదనాన్ని ఇస్తాడట. తోకతో లంకాపట్టణం మొత్తం తిరిగి లంకలో ఉన్నటువంటి అన్ని మందిరాలని తగలపెడతాడు ఆంజనేయుడు. రఘూద్వహమగా వీరో హనుమాన్ కపిః, ఇలా రాఘవుని దూతగా వెళ్ళినటువంటి హనుమంతుడైన కపి ఈ సుందరకాండలో ఇలా వ్యవహరించారు అని చెప్పే శ్లోకం ఇది. ఇలా మహేంద్రగిరి పర్వతంపై నుండి సముద్రాన్ని లంఘించి లంకకు చేరడం, సీతజాడ తెలుసుకుని రాముడి ఇచ్చిన ముద్రికను ఆమెకిచ్చి రాముని క్షేమ సమాచారాలు తెలియచేయడం, ఆమె ఇచ్చిన చూడామణిని గైకుని లంకా దహనం చేసి తిరిగి సముద్రాన్ని లంఘించి రాముని వద్దకు వచ్చి ఆ చూడామణిని రామునికి సమర్పించి సీత చెప్పమన్న విషయాలన్నీ రామునికి నివేదించడం వరకు సుందరకాండగా కథగా సాగుతుంది. ఈ శ్లోకాన్ని నిత్య పారాయణ చేస్తే సుందరకాండ మొత్తం పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి పఠించండి, తరించండి. ధన్యవాదాలు.